చాలా సింపుల్ అండ్ ఈజీగా మీకోసం ఒక రెసిపీని అయితే తీసుకొచ్చా. లెట్స్ మేక్ ఇన్స్టంట్ ఎగ్ పులావ్ ఇన్ జస్ట్ 10 మినిట్స్. లంచ్ బాక్స్కైనా లేదా ఈ రాత్రికి త్వరగా డిన్నర్ రెడీ అవ్వాలన్నా ఎక్కడ హడావిడి లేకుండా ఫాస్ట్గా అండ్ టేస్టీగా చేసుకునే ఇన్స్టంట్ ఎగ్ పులావ్ ఇది. బ్యాచిలర్స్కి అండ్ వంట రాని వాళ్ళకి ఇదొక పర్ఫెక్ట్ చాయిస్. ఫస్ట్ మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం వాటర్ వేసి ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. ఎగ్స్ పర్ఫెక్ట్గా బాయిల్ అయ్యాక పైన ఉన్న పీల్ ట్రాన్స్పరెంట్గా తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఈ ఎగ్స్కి నైఫ్తో లైట్గా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం వేసే మసాలాలన్నీ ఎగ్స్ లోపల వరకు బాగా అబ్సార్బ్ చేసుకుంటాయి. నెక్స్ట్ ఈ ఎగ్స్ ఉన్న బౌల్లోనే మనం మ్యారినేషన్ స్టార్ట్ చేద్దాం. ఇందులో రుచికి తగినంత కొంచెం కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా అండ్ ఫ్రెష్ కసూరి మెతి యాడ్ చేసుకోవాలి. దీంతో పాటే లైట్గా ఆయిల్ వేసి బాగా టాస్ చేయాలి. అన్ని వైపులా ముక్కలకి మసాలా పర్ఫెక్ట్గా కోట్ అయ్యేలా కలుపుకుని పక్కన పెట్టుకోండి. ఇక ఈ క్విక్ పులావ్కి కావాల్సిన వెజిటేబుల్స్ అండ్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఎక్కువేం అక్కర్లేదు. 1 లెమన్, చాప్డ్ ఆనియన్స్, చాప్డ్ టొమాటోస్, గ్రీన్ చిల్లీస్ అండ్ ఫ్రెష్గా కట్ చేసుకుని రెడీగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసి లైట్గా ఆయిల్ వేసి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేయాలి. హై ఫ్లేమ్ మీద ఫాస్ట్గా టాస్ చేస్తూ పైన లేయర్ లైట్గా క్రిస్పీ అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్తో పాటు ఒక ఫుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేసుకోండి. అప్పుడే పులావ్కి మంచి అరోమా వస్తుంది. ఆ తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ అంటే బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి ఫ్రై చేయాలి. వెంటనే చాప్డ్ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసి ఆనియన్స్ లైట్గా కలర్ మారే వరకు బాగా వేపాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులో ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేయాలి. నెక్స్ట్ కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి వాటితో పాటు ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి అండ్ పసుపు యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ యాడ్ చేసిన మసాలాలన్నీ తీసుకెళ్ళి గ్రేవీలో యాడ్ చేయాలి. టమాటా ముక్కలు బాగా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ స్ప్లాష్ వేసి మసాలా మాడిపోకుండా మిక్స్ చేయాలి. ఈ మసాలా అంతా దగ్గరికి అయ్యి ఆయిల్ పైకి తేలే వరకు లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. వన్స్ ఆయిల్ క్లియర్గా సపరేట్ అయ్యాక మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న స్పైసీ కోటెడ్ ఎగ్స్ని ఈ గ్రేవీలో వేసి మెల్లిగా కలుపుకోవాలి. దీనిపైన ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీర చలుకుని అండ్ లైట్గా లెమన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో వచ్చే అరోమాతోనే మీకు ఆటోమేటిక్గా ఆకలి వేస్తుంది. ఈ ఫ్లేవర్స్ అన్నీ ఎగ్స్కి బాగా పట్టేలా ఒక రౌండ్ మిక్స్ ఇవ్వాలి. ఫైనలీ మనం ముందే పర్ఫెక్ట్గా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద రైస్ ముక్కలు అవ్వకుండా మెల్లిగా బాగా టాస్ చేస్తూ కలుపుకుంటే మన సూపర్ డెలీషియస్ అండ్ అరోమా ఫిల్డ్ ఎగ్ పులావ్ రెడీ అయిపోతుంది. చూసారుగా ఎంత క్విక్గా అయిపోయిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ క్యూటీస్.